ఎవ్రీవన్. మొత్తానికి మనం ప్రయాగ సంగమానికి అయితే వచ్చేసాం. 2016లో నేను ఫస్ట్ టైం ప్రయాగ అయితే రావడం జరిగింది. ఇది 4th టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకుని వచ్చాను, అది కూడా కొత్తది. అప్పుడు ఒక పెద్ద ఆవిడ చెప్పారు, కొత్త డ్రెస్ ఏదైనా వేసుకుని వస్తే కనుక ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత అది ఇక్కడ వదిలేయాలి అని చెప్పారు. అస్సలు వదిలేదులే. ఎలా వదిలేస్తాను, వన్ టైమే వేసుకున్నాను, అది 1200 రూపీస్ డ్రెస్, మై ఫేవరెట్ కలర్, వదిలేదే లేదు అని అనుకుని ఎవరికీ కనిపించకుండా ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోవాలని ప్లాన్ చేశాను. త్రివేణి సంగమం మధ్యలోకి వెళ్ళి స్నానం చేసేసి ఆ డ్రెస్ ఒబ్బడిగా ప్యాక్ చేసి కవర్లో పెట్టేసా. ఇక్కడ బెంచ్ దగ్గర కూర్చుని రిచువల్స్ జరుగుతుంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అప్పుడు మేము వారణాసి టు ప్రయాగ బస్ మీద అయితే వచ్చాము. బస్సు వచ్చేసింది, ఫాస్ట్గా రండి అని అంటే కవర్ మర్చిపోయి వెళ్ళిపోయాను. బస్సు ఎక్కేసి మూవ్ అయిపోయిన తర్వాత తెలిసింది కవర్ మర్చిపోయానని. ఎంత చైల్డిష్గా ఆలోచించానో కదా. ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు నవ్వొస్తూ ఉంటుంది నా మెంటాలిటీని తలుచుకుని. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చేస్తున్నారా, అలా చేస్తే ఒక పర్వతమే ఏర్పడిపోతుంది కదా అని చూశాను. ఎవ్వరు అలా ఏం వదలట్లేదండి, చాలా తక్కువ మంది వదులుతున్నారు. ఓకే, స్నానం చేసేసి మళ్ళీ మీట్ అవుదాం.